నా పేరు ఇబ్రాహిం అండి. నేను యాక్చువల్లీ మీకు చెప్పిన ఇంతకుముందు రాజశ్రీది చెక్స్ తీసుకున్న, గుడ్లు తీసుకున్నా అని. ఆ గుడ్లు నేను 9కి పెట్టినాం, దీంట్లో 19కి పెట్టినాం. మనం 19th 12కి ఇవాళ మనం ఫస్ట్ క్యాండిలింగ్ చేస్తున్నాం. దాన్ని క్యాండిలింగ్ అంటే గుడ్లు లైట్ మీద పెడతాం మనం. దాన్ని తెలుస్తుంది మనకి ఆ గుడ్లు ఎంత ఫర్మెంటైన్ అయింది, దాంట్లో పిల్లలు స్టార్ట్ అవుతున్నదా లేదా, అది నేను ఇప్పుడు చూపిస్తాను మీకు. ఓకే, రైట్. చూడండి, ఇప్పుడు గుడ్లు తీసుకున్నా ఇంక్యుబేటర్ నుంచి. నేను ఇప్పుడు దీనికి క్యాండిలింగ్ చేస్తాను. క్యాండిలింగ్ అంటే గుడ్లు మనం ఇది ఇలా పెట్టాలి. ఇలా పెడితే మనకి తెలుస్తుంది దీంట్లో. చూడండి, ఇక్కడ వెళ్తూ వస్తున్నది. నేను ఇక్కడ చూపిస్తాను. చూస్తున్నారా మీరు? చూడండి, ఇది యోక్ ఉన్నది. ఇది ఎల్లో కనిపిస్తున్న మీకు యోక్ ఉన్నది. అది యోక్ అంటే ఇది ఫార్మేషన్ అవుతున్నది లెక్క. ఓకే, ఇప్పుడు చూడండి, చూడండి ఇక్కడ నుంచి చూడండి మీరు, ఇది క్లియర్ కనిపిస్తుంది. ఇక్కడ చూస్తున్నారా, ఇది ఫార్మేషన్. పిల్ల ఏమో ఇక్కడ నుంచి బయట వస్తుంది మనకి, పై నుంచి ఇది ఫార్మేషన్ అవుతున్నది. చూడండి, మొత్తం ఫార్మేషన్. ఇది ఇంకోటి గుడ్లు పెడతాను నేను. ఇది కూడా చూడండి మీరు, దీంట్లో క్లియర్ కనిపిస్తుంది. ఇది మొత్తం యోక్ ఫామ్ అయిపోయింది. ఇది 1 వీక్ క్యాండిలింగ్ అండి. 1 వీక్ అయింది మనం ఇది క్యాండిలింగ్ చేస్తున్నాం. చూడండి, ఇది వైబ్రేట్ అవుతున్నది. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది నర్వ్ ఫామ్ అవుతుంది. చూడండి, ఇక్కడ కనిపిస్తున్నా మీకు, ఇది నర్వ్, బేబీ నర్వ్. ఇది నర్వ్ ఫామ్ అవుతున్నది. ఇది స్లోలీ ఇంకా 1 వీక్లో మీకు ఇంకా మంచిగా వస్తుంది ఇది. ఓకే అండి, మరి నెక్స్ట్ వీక్ నెక్స్ట్ క్యాండిలింగ్ పెడతాం, దాని తర్వాత హ్యాచింగ్ పెడతాం. ఓకే, థ్యాంక్ యూ.